నమస్కారం అండి. నా పేరు శర్మ. ట్రేడర్స్ వెల్త్‌కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మీకొక కొత్త విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను. ఒక డాష్‌బోర్డ్ అండి ఇది. ఇది అత్యంత సులువుగా, ఈజీగా మీ అందరికీ వాడుకోవడానికి వీలుగా నేను పెట్టాను. ఇంతకుముందు పెట్టిన డాష్‌బోర్డ్‌తో సహా ఉన్న కాలిక్యులేటర్ నిన్నటితో ఆఫర్ ముగిసింది. సో, ఈరోజు కొత్తగా దీన్ని ఏం చేశానంటే అయితే రూ. 3000, రూ. 5000, రూ. 10,000 పెట్టి ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు. సో, ఈ డబ్బులు పెట్టి కొనదలుచుకోని వాళ్ళు, పర్మనెంట్‌గా ఉంచుకోలేని వాళ్ళు, వద్దనుకున్న వాళ్ళకి ఇదొక అద్భుతమైన అవకాశం అండి. ఇది ఒక డాష్‌బోర్డ్ మాత్రమే. ఇంకేముండదు. నిఫ్టీ యొక్క డాష్‌బోర్డ్. ఎవరైతే నిఫ్టీలో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం నిఫ్టీకి కావాల్సిన నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నప్పుడు కావాల్సిన విషయాలన్నీ ఇందులో నేను పెట్టాను. సో, మీరు చూసి జాగ్రత్తగా ఒకసారి వీడియోని చివరిదాకా చూడండి. మీకు అర్థమవుతుంది. ఇదేంటంటే ఒక డాష్‌బోర్డ్. సో, ఈ వీడియోని చివరిదాకా చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మీకు తెలిసిన నిఫ్టీ ట్రేడర్స్‌కి దీని గురించి చెప్పినట్టయితే వాళ్ళకి చాలా సాయం చేసినవుతారు. ఈ నిఫ్టీ ట్రేడర్స్ ఎందుకంటే నా యూట్యూబ్‌లో కొత్త కాబట్టి అందరికీ చేరకపోవచ్చు. మీ ద్వారానే మౌత్ టు మౌత్ ద్వారానే ఇది చేరాలి. సరే ఈ సోదంతా ఆపేసి నేను ఈ షీట్ గురించి చెప్పడం మొదలెడతాను. సో, దయచేసి చివరిదాకా వీడియోని చూడండి. లెట్ అస్ నాట్ వేస్ట్ అవర్ టైమ్. ఓకే. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇందులో నేను కొద్దిగా ఎన్లార్జ్ చేసి మీకు చూపిస్తానిప్పుడు. సో, ఈ యొక్క డాష్‌బోర్డ్ ఏం చేస్తుందంటే కరెంట్ ప్రైస్ నిఫ్టీ కరెంట్ ఎస్‌టిపి ఏముంది? నిఫ్టీ డే లో ఎంత నడిచింది? హై ఎక్కడి వరకు వెళ్తోంది? ఇవన్నీ కూడా మనకి వివరాలు ఇస్తుంది ఫస్ట్ మొట్టమొదటిది. తర్వాత మీరు చూసినట్టయితే బుల్లిష్‌నెస్ ఎంతుంది? బేరిష్‌నెస్ ఎంతుంది? అనేది కూడా మనకి మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ ఎలా ఉంది? ఓవరాల్ బులిష్‌గా ఉందా? అంటే బులిష్ అనే పదాలు నేను వాడకూడదు కాబట్టి నేను పాజిటివ్ అని చెప్తూ ఉంటాను. పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా? అని మనకిక్కడ చెప్తుంది. అది అయిన తర్వాత మార్కెట్‌లో మీరు కిందకొచ్చిన తర్వాత చూసినట్టయితే గ్యాన్ లెవెల్స్ ఉంటాయి. గ్యాన్ 24,025 ఇది నిన్నటి లెవెల్ మీరు చూసినట్టయితే 24,025 పైకి వెళ్తేనే అది పాజిటివ్ అన్నట్టు. నిఫ్టీ గ్యాన్‌కి కిందకొచ్చేసరికి 23,986 కిందకొచ్చేసరికి అది నెగెటివ్ అన్నట్టు. ఇక్కడ 2 గ్యాన్ లెవెల్స్ ఇచ్చాను. అలాగే ఫిబొనాసి లైవ్ మార్కెట్‌లో ఫిబొనాసి లెవెల్స్ ఎలా ఉంటాయి? ఏమిటి? రివర్స్ ఎక్కడవుతుంది? రివర్స్ అయ్యే అవకాశాలు ఎక్కడున్నాయి? ఏది బుల్లిష్ రివర్స్? ఎక్కడ అయితే బుల్లిష్ రివర్స్ అవుతుంది? ఎక్కడైతే బేరిష్ రివర్స్ అవుతుందనేది ఇది లైవ్‌లో ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటుంది. అంటే ఒక డాష్‌బోర్డ్‌లో ఒక నిఫ్టీ ట్రేడర్స్‌కి కావాల్సింది ఫస్ట్ ముఖ్యంగా ప్రీ ఓపెన్ మార్కెట్ ఓపెన్ కావాలి. తర్వాత దాని లెవెల్ కావాలి. తర్వాత గ్యాన్ లెవెల్స్ కావాలి. గ్యాన్ లెవెల్స్‌తో పాటు మనకి ఫిబొనాసి లెవెల్స్ కూడా కావాలి. ఇవి పెట్టుకుంటే దగ్గర చాలా చక్కగా ఉంటాయి. అంటే మీరు మళ్ళీ ఫిబొనాసి గీతలు గీసుకొని అదెక్కడుందో, ఇదెక్కడుందో, ఈ ఇండికేటర్ వాడదాం, ఆ ఇండికేటర్ ఏం అక్కర్లేదు. చక్కగా మీకు 2 లైన్స్ గాన్ బుల్లిష్ లెవెల్ ఒక లైను, అదొక మ పాజిటివ్ లైన్ ఒకటి, నెగెటివ్ లైన్ ఒకటి 2 లైన్ గీసుకోండి. దాని తర్వాత మీరు చూసినట్టయితే కిందన మీకు యాస్ పర్ ది బిల్డప్ మార్కెట్‌లో ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయిన తర్వాత ఏ జోన్‌లో ఉంది? ఏ స్ట్రైక్ ప్రైస్ మీకు జోన్‌గా ఉపయోగపడుతుంది? మీరు ట్రేడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందో మీకు చెప్తుంది. మార్కెట్ బట్టి అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ బట్టి అది పుట్ ఆప్షనా లేకపోతే కాల్ ఆప్షనా అని చెప్తుంది. ఏ స్ట్రైక్ ప్రైసో కూడా చెప్తుంది. చెప్పిన తర్వాత దాని లెవెల్స్ కూడా చెప్తూ ఉంటుంది. అంటే ఏ లెవెల్ ఎలా ఉంటుంది? ఎక్కడ రిస్క్ ఉంది? ఎక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు? ఇలాంటివన్నీ కూడా మనం తీసుకొని ఇందులో రిఫరెన్స్ ప్రైస్ కూడా ఇచ్చాను. ఎగ్జిట్ రిఫరెన్స్ ప్రైస్ కూడా ఇచ్చాను. సో, అలాగే కిందకొచ్చేసరికి నిఫ్టీ ఓఐ బయాస్. ఓఐ ప్రకారం బయాస్ ఏంటి? మొత్తం ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం బయాస్ చూసినట్టయితే బయాస్ అంటే ఈ బులిష్ ఉందా? బేరిష్ ఉందా? లేదా పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? అది మీకు చెప్తుంది. ఇక్కడ మీకు 2 బోర్డ్స్ ఇచ్చాను. ఫస్ట్ డాష్‌బోర్డ్‌లో నిఫ్టీ ఓఐ బయాస్‌లో నిఫ్టీ డేటా నెగెటివ్ బయాస్ యాస్ పర్ మొమెంటమ్. నెక్స్ట్ కమ్స్ ఇక్కడ ఏం చెప్తోంది? ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇదిలా ఉంది. ఓపెన్ స్టడీ ఆప్షన్ స్టడీ ఏది చేసుకోవాలి? దేని మీద ఫోకస్ పెట్టాలి? 23,800 మీద పుట్ ఆప్షన్. దాని ప్రైస్ ఎంతుంది ఇప్పుడు? ప్రస్తుతం రూ. 29. అది రిఫరెన్స్ ప్రైస్. అబ్జర్వేషన్ ఏంటి? టోటల్ అబ్జర్వేషన్‌గా ఒక మార్కెట్ షోయింగ్ వీక్‌నెస్. ముఖ్యంగా గమనించాల్సిందంటే నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్‌ని కాదు. ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే మీరు మీ నాలెడ్జ్ కూడా ఇందులో మీరు పెట్టడం చాలా మంచిది. అలాగే కిందకొచ్చేసరికి నెక్స్ట్ ఇంకొక రైట్ సైడ్ ఉన్న డాష్‌బోర్డ్‌కి దీనికి తేడా ఏంటంటే ఇది మొమెంటమ్. ఇది మొత్తం ఓవరాల్ బయాస్ పొద్దున్నే మార్కెట్ వచ్చిన తర్వాత మార్కెట్ నడుస్తున్నప్పుడు కరెంట్ వ్యూ ఏంటి? కరెంట్ వ్యూ మార్కెట్ ఇప్పుడు నెగెటివా? పాజిటివా? సైడ్‌వేస్ ఉందా? ఇది కూడా చెప్తుంది. బయాస్ నెగెటివ్ ఉన్నప్పటికీ మార్కెట్ సైడ్‌వేస్‌కెళ్ళిందని చెప్తుంది. సో, జోన్‌లో అంటే మనం జోన్ అంటాం కదా! ఆ జోన్‌లో పడిందని చెప్తుంది. ఇప్పుడు అది రేంజ్ ఎలా ఉంది? అంటే మార్కెట్ రేంజ్‌లో ఉంది. వెయిట్ చేయండి. పుల్ బ్యాక్ అబ్జర్వేషన్ ఉంది. అంటే పుల్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరిప్పుడు ఏ ట్రేడ్ తీసుకోకండి అని చెప్తుంది. అలాగే ఇక్కడ ఇంకొక
ఆహ్, బొమ్మ ఇచ్చి కూడా నేను మీకు చూపించాను. ఇక్కడ ఏంటంటే నిఫ్టీ బిలో సపోర్టా, వీక్‌నెస్ ఉందా, వి స్ట్రాంగ్‌గా ఉందా, పైకెళ్తుందా అని కూడా సపోర్ట్ కిందనుంది, వీక్‌నెస్ అవుతుంది అని కనిపిస్తుంది. దీనివల్ల లాభం ఏంటంటే మనకి నిఫ్టీ మీద మంచి అవగాహనొస్తుంది. ఓ ఓపెన్ ఇంట్రెస్ట్ చైన్ అంతా ఆప్షన్ చైన్ గాని, ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్పా, బ్రేకౌట్ అయిందా, బై చేస్తున్నారా, సెల్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మళ్ళీ చార్ట్ దగ్గరికెళ్ళి ఓపెన్ చేసుకొని చూసుకునే కంటే, దాని యొక్క సారాంశాన్ని మీ ముందు ఇక్కడ ఒక డాష్‌బోర్డ్ కింద పెట్టాను. ఈ డాష్‌బోర్డ్‌కేంటంటే మీరు ఇంతకుముందు నిఫ్టీలో అయితే మీరేం చేయాల్సొచ్చేది, ఇది షీట్ తీసుకొని ఇందులో మీరు లెవెల్స్ తీసుకోవాల్సొచ్చేది. ఏ స్ట్రైక్ ప్రైస్ మీరు ఎంచుకోవడం అని ఉంటుంది. ఇందులో అలా ఉండదు. ఇదేంటంటే కంప్లీట్‌గా డైరెక్ట్‌గా మీకు డాష్‌బోర్డ్ ఇస్తుంది. మీరేం చేయక్కర్లే. ఈ డాష్‌బోర్డ్ ఓపెన్ చేసుకొని మీ ఎదురుగా ఉంటే మీకు చాలా చక్కగా అంటే నిఫ్టీ ఇప్పుడు చూడండి. నిఫ్టీ 23,997 బయాస్ ఏంటి? నెగెటివ్ బయాస్. జోన్ ఏంటి? ఇన్‌సైడ్ ది రేంజ్. రేంజ్ లోపలుంది. సో, మనం ఇప్పుడు రేంజ్‌లో ఉన్నప్పుడు చేయకూడదు. ట్రేడ్ చేయకూడదు. సో, రేంజ్‌లో ఉన్నప్పటికీ జోన్ ఎలా ఉంది? బ్రేక్ డౌన్ జోన్‌లో ఉంది. అంటే మార్కెట్ ఇంకా బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అప్పుడు చెప్పింది. రేపొద్దున మరి సోమవారం మార్కెట్ ఎలా ఉంటుందో, అది లైవ్‌లో అది మరి పనిచేస్తుంది. సరే ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టే కిందకొచ్చేసినట్లయితే నిఫ్టీ ఆటో ఆటో లెవెల్స్ చెప్తూ దాంతో పాటు బేస్డ్ ఆన్ ది అబౌవ్ 2 బయాస్ ఈ పైనిచ్చిన 2 బయాస్‌ని ఈ రెండిటిని కూడా చూస్తూ మనకి అది ఒక సజెషన్ ఇస్తుందనమాట. ఎలాగంటే మీరు ఇక్కడ చూసుకోండి ఒక డైరెక్షన్ ఇస్తుంది. సజెషన్ కూడా అనుకోండి డైరెక్షన్ ఇస్తుంది. ఏం చేయాలి? బయాస్ ఉంది. నెగెటివ్ బయాస్ ఉంది. ఫోకస్ దేని మీద పెట్టాలి? పుట్ ఆప్షన్ మీద పెట్టాలి. ట్రిగ్గర్ జోన్స్ ఏంటి? ఆ పర్టిక్యులర్ 23,500 పుట్ ఆప్షన్ ట్రిగ్గర్ జోన్ ఎంత? రూ. 30 70 దాని పొటెన్షియల్ 1, పొటెన్షియల్ 2, పొటెన్షియల్ లెవెల్ 3, 4 ఇవన్నీ రెసిస్టెన్స్ లెవెల్స్ కాబట్టి మీరు ఎక్కడ కావాలి అనేది మీ ఇష్టం. మీ సొంతంగా మీ రిస్క్ రివార్డ్ బట్టి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అది కూడా కాకుండా రెసిస్టెన్స్ ఏ స్ట్రైక్ ప్రైస్‌లో రెసిస్టెన్స్ ఉంది? ఏ స్ట్రైక్ ప్రైస్‌లో సపోర్ట్ ఉంది? అలాగే ఓఏ, పీసీఆర్ ఎంత చేంజ్ అయింది? వాల్యూమ్ పీసీఆర్ ఎంత చేంజ్ అయింది? ఇది కూడా చెప్తుంటుంది. అలాగే ఈ జోన్ ఏంటి? మీరడగొచ్చు. ఈ 2 లెవెల్స్ ఉన్నాయి కదా! ఇక్కడ ఇచ్చారు. దీనికి అర్థం ఏంటి? అంటే ఇప్పుడు ఇది దీన్ని బట్టి చెప్తుంది. అంటే ఈ బోర్డ్ నంబర్ 2 ఇది నంబర్ 2 బోర్డ్ ఉంది కదా! ఈ డాష్‌బోర్డ్‌లో ఉన్న దాని ప్రకారం అదేమవుతుంది? ఇది ప్రతి 10 నిమిషాలకో, 20 నిమిషాలకో, గంటకో బుల్లిష్ నుంచి బేరిష్‌కి మారుతుంటే, ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ మారి కాల్ ఆప్షన్ నుంచి పుట్ ఆప్షన్‌కి, పుట్ ఆప్షన్ నుంచి కాల్ ఆప్షన్‌కి మారి వాటి ప్రైస్‌ని మీకు ఇక్కడ ఇస్తుంది. పొటెన్షియల్ ఎంట్రీ ఎంత? పొటెన్షియల్ ట్రిగ్గర్ జోన్ ఏంటి? దానికి రిస్క్ ఎంతుంది? సపోర్ట్ ఎక్కడ? అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు లైవ్‌లో చెప్తుంది. దీనికోసం ప్రత్యేకించి మీరు మళ్ళీ కాలిక్యులేట్ చేసుకోక్కర్లేదు. డైరెక్ట్‌గా రెడీమేడ్ అన్నమాట. మీకు ఇక్కడ వచ్చింది రెడీమేడ్. మీరు ఇందులో ఫిబొనాసి లెవెల్స్ ఉంటాయి. తర్వాత బిల్డప్ జోన్ ప్రకారం ఆహ్, ఒక స్ట్రైక్ ప్రైస్ చెప్తుంది. తర్వాత గ్యాన్ మ పాజిటివ్ గ్యాన్ నెగెటివ్ లెవెల్ చెప్తుంది. తర్వాత ఎంత శాతం పాజిటివ్‌గా ఉంది? ఎంత శాతం నెగెటివ్‌గా ఉంది? ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర దాని రెసిస్టెన్స్ ఉంది? ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర దాని సపోర్ట్ ఉంది? అన్నీ కూడా అవి చాలా క్లియర్‌గా, చాలా సింపుల్‌గా ఉంటుంది. మీరింక మరి సెలక్షన్ అనేది ఉండదు. ఇంక స్టాక్ సెలక్షన్ అనేది, స్ట్రైక్ సెలక్షన్ అనేది ఉండదు. ఆటోమేటిక్‌గా దాన్ని చూసి ఫాలో అయిపోవడం. దీనికి అనుసంధానిస్తూ నేను లింక్ చేస్తూ ఒక నిఫ్టీ జోన్ అని ఒకటుంటుంది. జోన్‌లో మీకు దీనికి లింక్ చేశానన్నమాట. నిఫ్టీ జోన్‌కి మనం లింక్ చేసినట్టయితే ఎప్పటికప్పుడు మీకు ఇలాగ స్క్రీన్ షాట్స్ పంపడం ద్వారా మీకు అప్‌డేట్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్‌గా కూడా లెవెల్స్ కూడా మీకిక్కడ కనిపిస్తాయి. రేంజ్ లెవెల్స్ కూడా మీకు కనిపిస్తాయి. ఇలాంటి రేంజ్ లెవెల్ కూడా ఉంటుంది. సో, కాల్ ఆప్షన్ అయితే ఎక్కడ ఏ రేంజ్‌లో ఉంటుంది? ఏ రేంజ్‌లో ఎంట్రీ తీసుకోవచ్చు? పుట్ ఆప్షన్ అయితే ఏ రేంజ్‌లో ఎంట్రీ తీసుకోవచ్చు అని కూడా మీకు ఎప్పటికప్పుడు ఈ షీట్‌లో కనిపిస్తూ ఉంటుంది. సో, కిందన ఇంకా జోన్ ఉంటుంది. ఇందులో మీకు కనిపిస్తుంది. లేదా అదే లెవెల్స్ అక్కడ మీకు అలర్ట్స్ కూడా కిందన వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి. ఇది మనకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మార్కెట్‌లో ఎప్పుడు మార్కెట్ మారుతున్నప్పుడల్లా పుట్ ఆప్షన్ లెవెల్స్ ఎంత? 24,100 కాల్ ఆప్షన్ 168-158 రేంజ్. అలాగే పుట్ ఆప్షన్‌కైతే ఏ రేంజ్. అలాగే ఫోకస్ ఆన్ పీఈ ఏది ఫోకస్ చేయాలి? నెగెటివ్ బయాస్ ఉందా? పాజిటివ్ బయాస్ ఉందా? అది కూడా చెప్తూ ఉంటుంది. సో, దీనివలన మనకి లాభం ఏంటంటే, మనం మార్కెట్ ఎప్పటికప్పుడు ఏ బయాస్‌లో ఉంది, పాజిటివ్ అవుతుందా? నెగెటివ్ అవుతుందా? అనేది మనం వెంటనే పసిగట్టొచ్చు. ఏ స్ట్రైక్ ప్రైస్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ ప్రైస్ రేంజ్ ఉంటుంది. సో, ఆ రేంజ్ ప్రకారం మీరు తీసుకొని మీ ఓన్‌గా ఇది ఓన్లీ అంటే స్టడీ పర్పస్‌గా ఉపయోగపడుతుంది. చాలా చక్కగా ఉంటుంది. సో, దీన్ని కావాల్సిన వాళ్ళు ఈ డాష్‌బోర్డ్ ఎలా ఉంటుందంటే, ఇగో ఇలా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు ఈ లాగిన్‌తో నాది మాస్టర్ కాపీ. నేను ఇక్కడ రిక్వెస్ట్ పెట్టుకున్నాను. సో, మీరు ఇందులో ఏం చేయడానికి కూడా లేదు. మీరు క్లిక్ చేసినా కూడా మారదు, టచ్ చేసినా కూడా మారదు. పాడైపోయిందండి అనడానికి లేదు.
చక్కగా మీకు లైవ్‌లో పనిచేస్తూ ఉంటుంది. సో, మీరు దీన్ని కావాల్సినట్టయితే డాష్‌బోర్డ్‌గా వాడుకోవచ్చు. మీ డాష్‌బోర్డ్‌గా వాడుకుంటే మీకు ఇది చాలా ఉపయోగాలున్నాయి దీనివలన. ఎవరికైనా నచ్చినట్టయితే మీరు నన్ను సంప్రదించొచ్చు. నా నంబర్ 9492340656. ఇది చాలా సింపుల్‌గా అతి తక్కువ ధరతో మీకు, మీకు చాలా మీకు ఉంటుంది. చాలా ఈజీగా మంత్లీ సబ్స్క్రిప్షన్ టైప్‌లో ఉంటుంది. సో, మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్‌లా మీరు వాడుకోవచ్చు. సో, ఎవరికైనా కావాల్సినట్టయితే దయచేసి నన్ను సంప్రదించండి. నేను నా నంబరొచ్చేసి 9492340656. చూడండి నేను ఇది కావాలన్నా కూడా మీరు అవ్వదు. అంటే ఒక నెల అయిపోగానే మీ యాక్సెస్ తీసేస్తుంది. మీకు నెలకు కావాలంటే నెలకు తీసుకోవచ్చు. 2 నెలలు కావాలంటే 2 నెలలు తీసుకోవచ్చు. 3 నెలలు కావాలంటే 3 నెలలు తీసుకోవచ్చు. నేను ఒక రోజుకే ఇచ్చాను కాబట్టి అది అయిపోయింది. సో, అలాగా నేను 4 నెలలు కావాలంటే 4 నెలలు తీసుకోవచ్చు. యూజెస్ ఉంటాయి. సో, దీంతో పాటు టెలిగ్రామ్ అలర్ట్స్ కూడా ఉంటుంది కాబట్టి మీకు గైడెన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరు ఒకసారి పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎవరికైనా కావాల్సినట్టయితే నన్ను సంప్రదించండి. నా నంబర్ వచ్చేసి 9492340656. థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. నచ్చినట్టయితే లైక్ చేసి నా ఈ కొత్త యూట్యూబ్ ఛానెల్‌కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు వస్తే చక్కగా మంచి అవకాశాలు మీకు కల్పిస్తాను. మంచి ఈ ట్రేడర్స్ వెల్త్ శర్మస్ తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేకించి తయారు చేసి, తెలుగు వాళ్ళకి స్ట్రాటజీస్ నేర్పడం కోసం ఈ గూగుల్ షీట్స్ ద్వారా మనం ఎలా ఉపయోగించుకోవచ్చు వీటిని, ఎంత బాగా మనం దీన్ని వాడుకోవచ్చనేది నేను మీకు చెప్తాను. ధన్యవాదాలండి. మరొకసారి నా నంబర్ 9492340656. థాంక్ యూ.